హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల రూపాయల స్థలానికి ఫెన్సింగ్ వేసింది ప్రభుత్వం. దశాబ్దాలుగా పరాధీనంలో ఉన్న విలువైన భూముల్ని హైకోర్టు తీర్పుతో స్వాధీనం చేసుకుంది. తెల్లవారుజామునే స్పాట్ కు చేరుకుంది హైడ్రా. చుట్టుపక్కలకు ఎవరిని రానివ్వకుండా పని పూర్తి చేసేసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున సర్వే నంబర్ 59 అది. ఆకాశ హార్మ్యాలుండే కొండాపూర్లోని భిక్షపతి నగర్ ప్రాంతంలో ఉంది ఈ ల్యాండ్. చూసాం కదే, గ్రేటర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున సర్వే నంబర్ 59 లో ఆకాశ హార్మాయిల్ ఉండే కొండాపూర్లోని భిక్షపతి నగర్ ప్రాంతంలో ఉంది ఈ ల్యాండ్. కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ కి దగ్గరలోనే ఉంది ఈ విలువైన భూమి. భారీ బందోబస్తు మధ్య 36 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించారు అధికారులు. కొన్ని దశాబ్దాలుగా వివాదంలో ఉన్న ఈ భూమి విలువ 3600 కోట్ల పైమాటే. హైకోర్టు ఉత్తర్వులతో 36 ఎకరాలని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. నగర నడిబొడ్డున 36 ఎకరాలంటే మామూలు విషయమా? ఎకరం ఎంత లేదన్నా 100 కోట్లు. ఇన్నేళ్లుగా ఆ భూమిలో ఉన్న రైతులు న్యాయ పోరాటానికి దిగారు. గతంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆ భూమిపై రైతులకే హక్కుందని తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో వెంటనే రంగంలోకి దిగిపోయింది హైడ్రా. సర్వే నంబర్ 59 భూములు దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉన్నాయంటున్నారు బాధితులు. 1961లోనే ఆ భూమిపై తమకు హక్కు పత్రాలున్నాయని, పన్నులు కూడా కడుతున్నామని చెప్తున్నారు. మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా కేసు గెలిచినాం. ఆల్రెడీ కేసు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళు గెలిచినామని చెప్తున్నారు, కానీ మరి అది ఏం గెలిచి ఏందనేది మాకు నోటీస్ ఇవ్వలేరు, ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వలేరు. మాకు ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేసినాం. కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ ప్రజెంట్. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఏమీ ఇవ్వలే. వచ్చేసి మొత్తం పోలీస్ బందోబస్తు హైడ్రా టీం వచ్చి మొత్తం కొట్టేస్తున్నారు. మా పేర్ల మీద పట్టాలు ఉన్నాయి, మా పేరు మీద పాహనీలు ఉన్నాయి. మేము ట్యాక్సులు కూడా కట్టినాము, పన్నులు కట్టిన రసీదులు ఉన్నాయి. అన్ని కోర్టులో సబ్మిట్ చేసినాం కూడా. దశాబ్దాలుగా 36 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందంటోంది ప్రభుత్వం. కానీ 60 ఏళ్లుగా అది తమ సాగులో ఉందని చెప్తున్నారు 12 మంది రైతులు. కోర్టు వివాదాలతోనే స్వాధీనం చేసుకోలేకపోయామన్నది సర్కార్ వర్షన్. ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటున్నారు రైతులు. రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఆ భూమి హక్కులపై డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పించామని చెప్తున్నారు రైతులు. అయితే కొండాపూర్ సర్వే నంబర్ 59లోని భూమి ప్రభుత్వానిదేనని చివరికి హైకోర్టు తీర్పిచ్చింది. దీనిపై తాము ఎప్పటి నుండో న్యాయ పోరాటం చేస్తున్నాము అన్నది రైతుల వర్షన్. హైకోర్టు ఆర్డర్ రాగానే ఆక్రమణలను తొలగించింది అధికార యంత్రాంగం. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేశారంటూ బాధితులు చెప్తున్నారు. సర్వే నంబర్ 59లో ఎవరూ సాగు చేయడం లేదని, ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇచ్చుకున్నారని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ చర్యతో తాము రోడ్డున పడ్డామంటున్నారు బాధితులు. సర్వే నంబర్ 59లో గతంలో కొందరు రైతులు పంటలు పండించారు. కానీ నగరం అభివృద్ధి చెందడం, కొండాపూర్లోని ఆ భూమి ప్రైమ్ గా మారిపోవడంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇచ్చుకున్నారు. సాగు చేయడం లేదనే సాకుతో ప్రభుత్వం తమ భూములపై కన్నేసిందని చెప్తున్నారు బాధితులు. మా మామలు మా తాతలు అందరు చేసిర్రు. గవర్నమెంట్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ పండుకుందా? గవర్నమెంట్ ఇప్పుడు లేచిందా? ఆయన బతుకు తెరువు కోసం ఇచ్చిర్రు. ఇవాళ మరి మా బతుకు మీద మా పొట్ట మీద ఎందుకు కొట్టాలి వాడు? ఇప్పుడు తాతలు ముత్తగా చేసుకుంటూ వచ్చిర్రు. వాళ్ళకి ఇప్పుడు చేత కాలే, వాళ్ళు పోయిర్రు. వాళ్ళు పోయినాక ఇప్పుడు మా చేత కాదు, మేము చేసుకోవట్లేము. అది పక్కకెట్టినంత మాత్రమే కన్ను పడుతుంది అన్న. మాకు ఈ తప్ప ఏ ఆధారం లేదు. మాకు రేకులు ఇళ్ళు ఉన్నాయి, మాకు ఏ ఆధారం లేదు. మాకు ఈ రేకులు ఇళ్ళే ఉన్నాయి. మాకు అసలే తెలియదు. అసలు తెల్లారి చంప పెట్టిరు అవి అన్ని. అది మొత్తం ఇప్పుడు తీసుకోపోతే మాకు ఏం ఆధారం ఉందన్న? ఏం ఆధారం లేదు. దానికి ఉంది. నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు అన్న మాకు అస్సలు. మా సడన్లు వచ్చి పెడుతున్నారు. అన్ని గుళ్ళ కొడితే అన్ని పెడుతున్నారు. మాకు కనీసం 2 రోజుల ముందనే చెప్పాలి కదా అంటే మా సెలవులు ఉన్నప్పుడు వచ్చి పెడుతున్నారు. బాధితుల వర్షన్ ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ లో ఆక్రమణ భరతం పడుతోంది హైడ్రా. ప్రభుత్వ భూమి అని కన్ఫర్మ్ అయితే చాలు టీంతో దిగిపోతోంది. అడ్డొచ్చినవన్నీ కొట్టేసి కంచె వేసేస్తోంది.
తాజాగా హైకోర్టు ఆర్డర్తో కొండాపూర్ సర్వే నంబర్ 59 లో ఏకంగా 3,600 కోట్ల విలువైన భూమి ఇప్పుడు ప్రభుత్వ స్వాధీనమైంది.